హలో ఎవ్రీవన్, మీకు టేస్టీగా స్మెల్ రాకుండా రొయ్యల ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో సింపుల్ రెసిపీ చెప్తాను, ఫాలో అయిపోండి. నేనైతే రొయ్యల ఫ్రై కోసం ఇనుప కడాయి తీసుకున్నాను. ఈ ఇనుప కడాయి వేడెక్కిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసా. ఆయిల్ వేడెక్కగానే ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అండ్ ఒక 1 ఇంచ్ అల్లం, ఒక 4 వెల్లిపాయలు, పచ్చిమిర్చి ఒకటి తీసుకొని చాలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అది ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అవ్వగానే నేనైతే ఇక్కడ 1/2 కేజీ రొయ్యలు తీసుకున్నాను. 1/2 కేజీ రొయ్యలు తీసుకొని క్లీన్ చేపిస్తే మనకి ఒక 300 గ్రామ్స్ వరకు రొయ్యలు అయ్యాయి. ఇప్పుడు ఈ రొయ్యల్ని ఆయిల్లో వేసుకొని ఒక 3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ముక్కకి ఉప్పు పసుపు పట్టుకునేలాగా అలా కలుపుకొని ఫ్రై చేశాక మనకైతే రొయ్యలోంచి వాటర్ అయితే వస్తుంది. అదే వాటర్లో మనం రొయ్యని ఉడికించుకోవాలి. ఆ వాటర్ ఇంకిపోయేంత వరకు రొయ్యల్ని ఫ్రై చేయాలి. అలా చేస్తేనే మనకి రొయ్యలు పచ్చి వాసన పోతుంది. ఇవైతే మంచిగా ఫ్రై అయిపోయాయి వాటర్ లేకుండా. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలో పక్కకు పెట్టేద్దాము. వీటిని తీసి పక్కన పెట్టేశాక మళ్ళీ మనం అదే కడాయిలో రొయ్యల ఫ్రై అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఆ కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని నేను ఇక్కడ 2 పచ్చిమిర్చి ఇట్లా మధ్యలో కట్ చేసేసాను. అండ్ 1/2 ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక కరివేపాకు రెబ్బ తీసుకున్నాను. ఇవన్నీ ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు మనం దీంట్లోకి చిటికెడు పసుపు వేసుకుందాము. నేను ఆల్రెడీ పసుపు ఉప్పు వేసి ఉడికించాను కాబట్టి పసుపు ఇప్పుడు ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం ఆల్రెడీ ఉడికించి పక్కన పెట్టుకున్న రొయ్యలు ఉంటాయి కదా, అవి ఇందులో వేసుకొని మరో 3 నిమిషాల పాటు ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి. అది 3 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను. నేను ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కాబట్టి కారం చాలా తక్కువగా పడుతుంది. ఇవన్నిటిని ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఉప్పు అండ్ లెమన్ జ్యూస్ నేను చివర్లో వేస్తాను. ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల లెమన్ జ్యూస్ వేసేసి అండ్ 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేయాలి. ఉప్పు ఆల్రెడీ వేసి ఉడికించాం కాబట్టి దీంట్లో ఉప్పు ఇప్పుడు ఎక్కువగా పట్టదు. సో ఉప్పు వేసేసుకొని బాగా కలుపుకొని చివర్లో దీనిపైన కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడి రొయ్యల ఫ్రై రెడీ అయిపోతుంది. ఇలాంటి ఫ్రై కర్రీస్ చేసేటప్పుడు మనము మోస్ట్లీ ఇనుప కడాయి వాడడానికే ట్రై చేయాలి. ఇనుప కడాయిలో ఫ్రై కర్రీస్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా. ప్రతిరోజు ఎలాగ ఇనుప కడాయిలో కర్రీస్ చేసుకోము కాబట్టి ఇలా వీక్లీ వన్స్ అయినా ప్రిపేర్ చేసుకుంటే మంచిది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.